నీలకంఠుడు నిచ్చాను అందుడు చేరు మామధరుడు లోకాల శంకరుడు అన్నాడు అమ్మా. శంకరుని భార్య దేవి రాజకృష్ణ పార్వదేవి దక్షిణ బిడ్డ దైవమారా శంకరుని భారత్ భక్తులు అనేకులు ఉంటారు. అందులో నాది భక్తి గల్లపడ్డం అది పేరు గల్లపడ్డం అమ్మా. లోకనగరం దాపు తండ్రి ఉన్నది పేరు మీద ఉన్నదే అమ్మో. వర్ణగిరి వర్ణాన్ని పరిపాలి చేసేవాడు రాజు దేశపతి మహారాజు అన్నదాత పుణ్యమూర్తి నడి పుణ్యపోటు సావడి కళాధర్ము 4 పాదాల మీద రాజు వెళ్తున్నాడు అమ్మా. దేశపతి మహారాజు రాజు వేలతంటే అన్నం లేదన్న మానవుడు లేడు, వస్త్రం లేదన్న మానవుడు లేడు. అందుకే అందరూ తరుడారా ఊరేళ్ళ ప్రభుత్వకుడు అయితే పాల్గొంగినట్టు ప్రజలు పొమ్ముతారు అన్నారు. నెలకు 3 వర్షాలతో ఈ పాడి పంటలతో ప్రజలు చల్లగా బతుకుతున్నారు అమ్మా. పాడి పంటలతోని నెలకు 3 వర్షాలు పాడి పంటలతోని ప్రజలు చల్లగా బతుకుతారు. ఇవేదూడు చక్కని తల్లి చదివిన వంతురాలు సీతాదేవి కన్నా చిత్రమైన తల్లి పార్వదేవి కన్నా ప్రసన్నురాలు అల్లిరాని కన్నా అందమైంది లక్ష్మీదేవి కన్నా ఆడవిలా తల్లి వసంతదేవినైనా. చక్కని తల్లి చదువుల వంతురాల తల్లి దూడు వసుంధరాదేవి పొద్దుగాలం వచ్చిన పుచ్చగాని ఎల్లగొట్టది, సాయంత్రం వచ్చిన సందకాలం అని ఎల్లగొట్టదమ్మా. మనకు ఒక పుట్టిన అడ్డుపడుతుంది. ఎన్నో దాన ధర్మాలు చేస్తే మన పుట్టిన పిల్లలకు ఒక దాన ధర్మం అడ్డుపడుతుంది అన్నారు. దాన ధర్మం అనేది ఈశ్వరుని పదార్థం అన్నారు అమ్మా. కోరి కుప్పోల విన్నది పేరు కాదు, మనం విన్నది 10 మందికి పెట్టింది అన్నము అన్నారు. ఆ తల్లిలోడు కొద్దిగాలం వచ్చిన పుట్టగా అన్ని ఎల్లగొట్టది, సాయంత్రం వచ్చిన సందకాలం అన్ని ఎల్లగొట్టదమ్మా. ఆడతిన్మయ్యతి భూమి కసిని ఆడతల్లైనా ఎండి కోరుకోదు బంగారం కోరుకోదు తనం కోరుకోదు. ఆడతిన్మయ్యతి భూమిని కసి లంగ నింద పోయవచ్చు దొంగ నింద పోయవచ్చు కానీ అన్ని నిందల కన్నా ఆడతల్లి కొట్టు నింద పెట్టదన్నారమ్మా. చూడు తల్లి వసుంధరాదేవి ఎన్నున్నది బంగారం ఉన్నది, ఎడలేని దైవం ఉన్నది, లక్షల డబ్బు ఉన్నది, కోట్లాది ఆస్తి ఉన్నదని మేడల్లో సంబరపడుతుంది ఆ తల్లి వసుంధరాదేవినైనా. అర్థమైన వారికి చెడ్డ నివసితం ఆశ ఉంటుంది. ప్రతిమతరాలకు భగవంతుడు ఎప్పుడు దాసులై తిరుగుతారాట. ఆ తల్లి కరపాన 2 బిడ్డలు కలిగి ఉన్నరే అమ్మా. బిడ్డ 7 ఏళ్ల బిడ్డ అయినాడు, 7 ఏళ్ల కినకాకు కలిగింది. చిన్న బిడ్డ పేరు దేవాల దేవని పేరు పెట్టుకున్నరే. నాకు ఒక పేరు దూరమైంది కన్న సంపన్నులు అన్నయ్య. 7 ఏళ్ల చూడు ఆ తల్లి వసుంధరాదేవి సంబరపడతాను సంతోషపడుతున్నానమ్మా. రాము
అంటే తోటకూర అన్నారు. ఇద్దరు బిడ్డలు పెరిగి పెద్దోళ్ళు అయినాడు. నా బిడ్డలు 7 లోపలికి తిలకం చేస్తే నేను కన్నా కొట్టదాన్నైతే కనకున్న కొట్టదాన్నైతా నాకు దీపం పెట్టదానికి దిక్కుండదు అనుకుంటాను. ఏ అమ్మా ఏ తల్లైన అనుకుంటది, ఏ తండ్రైన అనుకుంటది. ధనముని అన్నాడు, ధనము సంపాదించాలన్న బాధ అన్నారు. ఇవాళ ధనము ఏంటి బంగారం సంపాదించినాక గర్భాన కొడుకులు బిడ్డలు కావాలన్న బాధ అన్నారు. ఆ కొడుకులు బిడ్డలు కలిగినాక కొడుకులు బిడ్డలు ఎట్లా బతకాలన్న బాధ అన్నారు. అమ్మా ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నారు కానీ నా బిడ్డల సైతం కూడా అందరికి ఇచ్చినట్టు భగవంతా నాకు ఒక కొడుకుంటే రేపు రేపటి కాళ్ళ రెక్కలుడికి మంచాల అంటున్నాడు. అమ్మాని ఆదరించి బిడ్డ బుక్కడన్న మెట్టు సాదుకున్నాడు కొడుకు అన్నారు. అమ్మా కొడుకులు లేని బతుకు బతకరాదు, బిడ్డలు లేని సాగు రాదు. భగవంతా రేపు రేపటి కాళ్ళ ఒంట రక్తం ఇంకా డబ్బు ఏనాడు శాస్త్రం కాదు. ఈ కాలు రెక్కలుడికి మంచాల అంటున్నాడు. మా గర్భాన కలిగినోడు మాకు ఎటువాడు ముట్టువాడు మాకొక కొడుకుంటే ఆ కొడుకు అట్లా తిరిగి వాళ్ళకింటికి వచ్చి అమ్మా తిన్నవా నాయన తిన్నవా అంటే మాకు తిన్నా తిన్నంత మీరే ఉండకున్నాదమ్మా. కాదని వస్తున్నాయి కాదరా అదేముడయ్యా గోవర్ధనగిరి పట్టణాన్ని పరిపాలన చేసుకోడు రాదు దేశపతి మహారాజు. ఆ మేడల చూడు సక్కన తల్లి సద్గుణవంతరాల తల్లి వసుంధరదేవి. ఎంటున్నది బంగారం, ఎదలేని దైవం ఉన్నది, లక్షల డబ్బున్నది, కోట్లాది ఆస్తి ఉన్నది. నా పుణ్యపుకర బానగలిగిన నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఆడగిలంటే తోటకూర అన్నారు. రేపు రేపటి కల్లా ఈ బిడ్డలు పెరిగి పెద్దోళ్ళు అయినాడు. 7 లోపలికి ఈ బిడ్డలు ఎత్తిలాగం ఎత్తే నేను కన్నా కొట్టదాన్ని అయితా కనకుండా కొట్టదాన్ని అయితా. నా ఇంట్లో దీపం పెట్ట దిప్పు లేదు కనుక నా 2 బిడ్డల తోడ కనుక నాకు ఒక కొడుకుంటే బాగా అని కొడుకు లేడని కొడుకు మీద ప్రేమలు కలిగిన ఆ తల్లి వసుంధరదేవికైనా అని మేడలా తల్లి వసుంధరదేవి బాధపడుకుంటూ ఉన్నాడు. రాజు వేల వాడు రాజు దేశపతి మహారాజు సభ కచ్చిరు మంది పెట్టిన గుజరేడు పాకులు పాలన వేసిన వన్నెల వేస్తారు అబుధ మంది వేస్తానమ్మా. అర్ధ గజం సాధి అజనబాడు పిరికల మీసాల మీ ఉడుములకు మీసాల ముద్దులయ్యనైనా శివనందానవ దైవరాజ గది గది వాడ వాడలేనా రామవ రామ రామ రామవ రామ రామ అనుకుంటాను దాస్తాను కాదయ్యా వచ్చి దాచాను ముట్టాను ఈ రోజు అనే ఈ దాచదాన్ని ఆయన మా ఆయనే ఆయనే
బిడ్డ మరి ఆయన పేరు ఏం పేరమ్మా? ఓ ఆయన పేరు పవన్ కళ్యాణ్. మరి నీ పేరు? నా పేరు ప్రవళిక అంటారు. బిడ్డ పెళ్లిలో అయ్యగారు మీ వరుగులు వెళ్తలేమని పేరు మార్చి పెట్టినాడు. పేరు మార్చిండు అయ్యగారు. ఏమని? ఆయన పేరు పట్టుపుత్తుల పర్వతాలు. నీ పేరు? నా పేరు బక్కబిరల బతుకమ్మ. అంతేనా బిడ్డ? తీసుకురా పో. తీసుకొస్తా. అవ్వ దొరసాని కొంచెం ఆయన ఎటు చేస్తావు సంసారం? నేను చేస్తుంది. అబ్బో మా ఆయన నాయ దేవుని కొల్లి కానీ కూర్చున్నాడు. మీ ఇంట్లో అందరికి ముందుకురా. మీరు ఇంట్లో ఇంట్లో కూర్చుంటే బయటికి ఈసారి స్వరూప, రమాదేవి, ధనలక్ష్మి, వసంత వీళ్ళందరూ నలుగురు బిడ్డలు వచ్చి ఇక్కడ ముందులో కూర్చొని